భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రావు 118వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని వేదాపాలెం సెంటర్ నందు వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ కరకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాలనలో ఉప ప్రధానిగా పనిచేసి దేశంలోనే అణగారిన వర్గాల కోసం పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను తీసుకొచ్చిన మహనీయుడు బాబు జగజీవన్ రావు అని తెలిపారు. ఈ భారతదేశంలో మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఈ భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం, ఈ భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు తీసుకొని వచ్చి ఈ భారతదేశంలో ఉన్న అణగారిన పేద వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. అదేవిధంగా అనేక కీలకమైన పదవులు చేసి ఆ పదవులకే వన్నీ తెచ్చిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఆయన ఏదైనా కూడా ఒక పని చేయాలనుకుంటే అటు ప్రధానితో సూటిగా మాట్లాడి ఈ పని చేయాలా, ఈ దేశంలో ఉన్న ప్రజలు మన పక్కన నిలబడాలనంటే వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని కష్టపడిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఈరోజు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఆయన చేసిన సంస్కరణలు ఏ ప్రభుత్వం అయినా కూడా అమలు చేసే విధంగా ఆయన చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర ఫలాలు ఈ భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలు ఈ ఫలాలు అనుభవిస్తున్నారనంటే బాబు జగజీవన్ రావు గారి ఆలోచనేనని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరూ ఆయన జయంతిని గ్రామాల్లో ఒక పండుగగా నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి జగజీవన్ రావు గారికి ఘనంగా దివ్యంగా నివాళులు అర్పించుకుంటూ చేసిన శాఖలో రక్షణ శాఖ చేసినా కూడా బ్రహ్మాండంగా నిర్వహించాడు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా బ్రహ్మాండంగా పనిచేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత బాబు జగజీవన్ రావు గారు ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి బాబు జగజీవన్ రావు గారు ఆయన ఈరోజు జయంతి జరుపుకుంటూ చాలా శుభపరిణామం.